ప్రస్తుతానికి నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అలానే అన్నీ బాగున్నాయని చెప్పలేము. ఇంకా చాలా మార్పులు జరగాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని పర్యావరణ విధంగా కొన్ని మార్పులు చేద్దాం అనుకున్నారు. బాగా జరుగుతున్నాయి, రోడ్లు బాగానే ఉన్నాయి ఇప్పటిదాకా. కొన్ని ప్రకృతి వైపరీత్యాలలో కొన్ని పాడయ్యాయి, కానీ రోడ్స్ మీద ట్రాన్స్పోర్టేషన్ మీద ఇమీడియట్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో అది కొంచెం స్లోగా ఉంది. తీసుకెళ్తున్నారు కానీ ఇంకొంచెం ఫాస్ట్ పెంచాలి, వేగం పెంచాలి. పాత గవర్నమెంట్లో వేధింపులు ఎక్కువైపోయి ప్రజలకు సంక్షేమం అని పేరిట అభివృద్ధి ఉండేది కాదు. జనాలు చాలా సఫర్ అయ్యేవారు. న్యాయ వ్యవస్థ అట్టడికి ఉండిపోయేది. ఇప్పుడు చాలా బాగుంది, కానీ అక్కడక్కడ ఏవో జరుగుతున్నాయి. కానీ దానికి ప్రజలు కూడా బాధ్యత వహించాలి. ప్రతి విషయం మీద ప్రభుత్వాన్ని మనం నిందించడం కరెక్ట్ కాదు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈయన మంచి ప్రగతి ప్రదంలో నడుస్తుందని ప్రజల్లో విశ్వాసం కలిగింది. గతంలో అయితే ఎక్కడ చూసినా గొయ్యి ఒక నగర ప్రాంతాల్లో మినహాయించి రూరల్కి వెళ్తే ఏ కాన్స్టిట్యుయెన్సీ చూసుకున్నా సరే జనాలు తిట్టుకునే పరిస్థితి. తిట్టుకోకుండా ఆ నాయకులే పర్యటనకు వెళ్తే ఏదో తాత్కాలికంగా ఏదో రాళ్ళేసి ఇదేసి చేస్తే మళ్ళీ ఏ వర్షం వచ్చి కొట్టుకుపోయి మళ్ళీ యథాస్థితిగా జరిగిపోయేది. చాలా సఫర్ అయ్యేవారు. ఇప్పుడు ఈయన ఏదో బడ్జెట్ పెట్టాడు అరకొరతో, రోడ్లు రిపేర్ చేసి కొద్దిగా మంచిగానే బాగుంది. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, అది చాలు. గ్యాస్ అన్నది మంచిది, ఉపయోగకరమే. కాకపోతే అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. కొన్ని సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. దానికి ఇటు గ్యాస్ ఏజెన్సీలు బాధ్యత వహించట్లేదు. మాకు తెలియదు అనేసి ఏదో టోల్ ఫ్రీ నెంబర్ చెప్పి తగిలేస్తున్నారు. దానివల్ల జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అది గాడిలో పడాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని అధికారులు చొరవ తీసుకొని ప్రత్యేకమైన ఏదైనా అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేయడం, లేదంటే ఆ ఏజెన్సీలకి తెలియజేస్తే వాళ్ళు ప్రజలకు తెలియజేస్తారనేది విశ్వాసం. వాళ్ళ దేశం కాదు, భగవంతుడు కూడా అండగా ఉండి వానలు కురవటం ఏంటి, పొలాలు కూడా మంచిగా పండినాయి, మంచిగా రైతులు మొత్తం కూడా మంచిగానే ఉన్నారు. ఎక్కడన్నా వానలు వచ్చినాయి అంటే అది భగవంతుడు చూసింది అనుకో. వానలు వచ్చిన వాటిని కూడా కొనాలి అని చెప్పి మాట్లాడి చేస్తున్నారు. గతంలో 3 నెలలు 4 నెలలు పట్టేది డబ్బులు ఏది అకౌంట్కి వాటికేసి. తర్వాత ఇప్పుడు 48 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కొనుగోలుదారులకి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈయన సీఎం అవటం మాత్రం మన తెలుగు రాష్ట్రానికి అదృష్టం. ఎందుకంటే చక్కలైన వాతావరణం ఉన్నాయి, పల్లెలన్నీ పండుగలతో ఉన్నాయి, రోడ్లు చక్కగా జరుగుతున్నాయి. మాది ఇక్కడ మచిలీపట్నం కరగ్రారం గ్రామ పంచాయతీ విలేజ్. నేను మాజీ సర్పంచ్ని, గ్రామ అధ్యక్షుని. అక్కడున్న వాతావరణం పండగలాగా ఉంది మాకు. ఎందుకంటే అక్కడ ఉన్నది రోడ్లు, ఆర్ఎంబి రోడ్డు కాడ మనం ఒక 40 లక్షలు పెట్టి ఆ రోడ్డు కాడ బాగు చేస్తున్నాం. వాళ్ళు పెట్టిన పథకాలన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆయన చేయిపోగా చేసి వ్యక్తిని విమర్శించడానికి ఆయనకే తగింది. డిఫరెన్స్ విపరీతంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఏ పని వెళ్ళాలంటే జరిగేది కాదు. ఏది పార్టీ పరంగా ఉందో ఆ పార్టీ పరంగా ఉన్న నాయకులు చేసుకుంటాం, వాళ్ళు ఏదో సంపాదించుకుంటాం, ఆరోగ్యంగా ఉంది. కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఇవాళ సూపర్ 6 అనేవి కొన్ని అమలు పడుతున్నారు. ఇవన్నీ చక్రంగా జరిగింది. ఆయన చేసింది ఏంటి, ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఏ చిన్న పథకమైనా ఏదైనా ఇంప్రూవ్ చేయగలిగాడా? లేదే. ఇవాళ ఉన్నది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు జనాలందరూ సంతోషం కలుగుతుంది. అంతేగాని ఆయన ఉన్నప్పుడు సంతోషం కలగలేదుగా. అరాచకాలు, గొడవలు, తగాదాలు, నరుక్కోవడం, చచ్చుకోవడం, ఇదే కదా. పల్లి గ్రామాల కాడ ఇవాళ సంతోషంగా ఉన్నదంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మీటింగుల్లో పెట్టిన అన్నీ కూడా పథకాలన్నీ కూడా ఆయన అమలుపరుస్తున్నారు. పింఛన్లు కూడా 10 తారీఖుల్లో ఇచ్చేస్తున్నాడు. పేదలకి, వృద్ధులకు కూడా అవి కూడా అందేటట్టుగా చేస్తున్నారు. దీపావళి పండగ రోజున గ్యాస్ సిలిండర్లు మా ఆడపడుచులు అనే దాని మీద కూడా సంవత్సరానికి 3 బండలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉన్నారు. పబ్లిక్ మొత్తం కూడా మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడే దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రావాలని కూడా ప్రజల్లో బాగా రియలైజేషన్ వచ్చింది. పథకాలు కూడా ఉపయోగపడేవి కాబట్టి ఆల్రెడీ రన్నింగ్లో సూపర్ 6 అనేవి తెలుసు కదా, ప్రజలందరికీ తెలిసిందే. వాడుకలో కూడా చేస్తున్నారు. మాకంటే మాది నర్సీపట్నం. మా ఆల్రెడీ సభ్యత్వ కార్డులు చేసి వాళ్ళకి బీమా అనేది అందిస్తారు. ఎలా యాక్సిడెంట్ పాలసీ అయినా వాళ్ళకి ఏటేటి అందించాలి, ప్రతిదీ కూడా
వివరించి ఇంటింటికి వచ్చి వాళ్ళు చేసే మంచి పనులు ఏంటో తెలియజేస్తున్నారు. ముందు దీపం పథకం గంగానే అని ప్రజల్లోకి కొద్దిగా అవగాహన తెలియకుండా అంటే సస్పెన్స్గా పెట్టారు. దీపం పథకం వాళ్ళకి అందుతుందని. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక నెంబర్ అనేది ఇచ్చి ఎవరికి అందినా అందకపోయినా సరే మీరు తెలియచెప్పచ్చు అని చెప్పేసి నేరుగా ఒకటి ప్రమోట్ చేశారన్నమాట. ప్రమోట్ చేసి దీని గురించి మీకు అందకపోతే ఫోన్ చేసి చెప్పమన్నారు. తేడంటే అది అవినీతితో కూడుకుని ఉన్నది గత ప్రభుత్వం. ఎవరు దోచింది వాళ్ళు తిన్నారు, వీళ్ళు దాన్ని కప్పుతున్నారు ఈ ప్రభుత్వం. మరి ఒకటి చేసుకొని రావాలి కదా మొత్తం అన్నీ. కొంచెం టైం పడుతుంది ఇంకా బాగుండాలంటే. కూటమి ప్రభుత్వం సూపర్ బాగుంది. అక్కడ కేంద్రంలో బాగుంది, ఇక్కడ స్టేట్లో కూడా బాగుంది. మన రాష్ట్రం విడిపోయాక ఇతను రావడమే మనకు విత్తనాలు జల్లినట్టు అయింది. అలాంటి మహానుభావుడిని ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందికరం అయినా భగవంతుడి దయ వల్ల మళ్ళీ అతను రావడం చాలా ఆమోదయోగ్యమైన విషయం. ఆ భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు, ధన సంపద, మనకు సౌభాగ్యాలు మన రాష్ట్రానికి ఆయన ద్వారా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, బీజేపీ అయితేనేమి, మోడీ కూడా మన గవర్నమెంట్కి సహకారం చేయబట్టి మనం ఈరోజు ఇలాగున్నాం. ఇంకా రాబోయే పరిస్థితుల్లో ఇంకా భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. మన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి యువత బాధపడుతున్నారు కనుక ఇది మంచి మార్గంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ చక్కగా ఆలోచించి యువతకి సరైన మార్గం కల్పిస్తారని ఈ గవర్నమెంట్ని నేను కోరుతున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు చాలా ఎక్సలెంట్. ఆయన పరిపాలన తిరిగి చూడక్కర్లేదు, చాలా బాగుంటుంది. మన రాష్ట్రం కూడా సుభిక్షితంగా ఉంటుంది. పూర్వం అతను పెట్టిందే అదండి. పూర్వం దీపం పథకం కింద పెట్టాడు ఆయన అలాగా ఆ రీతిలో అలాగ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇవ్వడంలో సంతోషమే. ఇంకా ఇప్పుడున్న రేట్లు బట్టి, పరిస్థితిని బట్టి అలాగిస్తే చాలా సంతోషం. అది మంచిదండి. సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం చాలా మంచిది. మహిళలకు అన్నారు, దానికి రేటు తగ్గించి అందరికీ అవైలబుల్ చేస్తే మన స్టేట్ ఏపీఎస్సీ ఆర్టీసీ కూడా బాగుంటుంది, మనకు కూడా బాగుంటుందండి. ఫ్రీ అనేది అది ఒక్కటి పునరాలోచన చంద్రబాబు నాయుడు గారు చేయాలని కోరుకుంటున్నాను. జగన్ పరిపాలన మరి అంత బాగాలే. రోడ్లు కానీ ఏమైనా సరే ఇంకేమైనా చేయాలన్నా సరే సరిగా చేయలేదు జగన్. ఏమైనా పథకాలు ఇవ్వాల్సిన ఏమైనా సరిగా ఇవ్వలేదు జగన్. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొద్దిగా అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ అప్పుడంటే మరీ దారుణ వర్షాలు పడినప్పుడు రోడ్లన్నీ గుంతలు పడి ఇంకా రోడ్ల పైన యాక్సిడెంట్ జరగడం, మళ్ళీ ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్ అవ్వడం చాలా మరీ అద్దానంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత బాగానే ఉంది. జగన్ గారి వల్ల అసలు జాబులన్నీ ఏం సరిగా తీయలేదు. ఈ టీచర్స్ కానీ, టీచర్ పోస్టులు కానీ ఇలాంటివన్నీ ఏం తీయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ పోస్టులు కూడా తీసిన వల్ల కొద్దిగా అంత బాగానే ఉంది. అంటే ఇంకా పరిపాలన గాడిలో పడినట్టయితే అనిపించలేదండి. కారణం ఏంటంటే ఏవి వర్క్ స్టార్ట్ అవ్వలేదు. అంటే మనం కూడా ఇంకా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొద్దికాలం వేచి చూడాలి. కొన్ని చోట్ల జరిగితే ఉండొచ్చు కాక, ఎందుకంటే మనం అన్నీ చూడలేదు కాబట్టి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, సో అంచేత అది కొంచెం మనం టైం ఇవ్వాలి ఏదైనా గవర్నమెంట్కి. ప్రజలు కూడా ఏ ప్రభుత్వం ఉచితాలు ఎక్కువ ఇస్తుందని ఆలోచిస్తున్నారు. ఆ స్థాయికి వీళ్ళే తీసుకొచ్చారు, నాయకులే తీసుకొచ్చారు. మరి దీనికి వీళ్ళు అలవాటు పడడంలో తప్పే ఉంది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇస్తే ఓటేసే పరిస్థితి ఏర్పడిపోయింది. ఉచితం ఏది ఇచ్చినా మంచిదే. ప్రజలు అలవాటు పడిపోయారు కదా. చదువుకున్నోళ్ళు, చదువులేనోళ్ళు, తెలివైనోళ్ళు, తెలుగు తక్కువ వాళ్ళు అందరూ అలవాటు పడిపోయారు. దాన్ని మనం బహుశా ఖండించలేమో. ఈ పరంపర అలా వెళ్ళిపోద్ది. ఏ పార్టీ వచ్చినా ఈ పరంపర అలా వెళ్ళిపోద్ది. నువ్వు 5 రూపాయలు ఇస్తారంటే ఈడు అంటాడు 10 రూపాయలు ఇస్తారంటున్నాడు. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలు రావడానికి కానీ ఇప్పుడు ఇదేంటి ఆయన పెట్టే పథకాలు కూడా బాగానే ఉన్నాయి, కంటిన్యూషన్ చేస్తామన్నారు కాబట్టి చేస్తారు. ఇప్పుడు లాస్ట్లో ఉన్నది ఇప్పుడు లాభ ఏదో గాడిలో పెట్టి చేస్తున్నారు ఒకటి బాగానే ఉంది పరిపాలన అయితే మాత్రం. కొంచెం అంతలా లేదు కానీ అప్పుడు మీద మరి ఈ పరిపాలన బాగుంది. అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. ముందు చాలా బాగుంటుంది. అనుకున్న హామీలు మాత్రం కరెక్ట్గా చేస్తాడు. నిరుద్యోగులకి కానీ డబ్బులు వేయటంలో కానీ ఆయన గెలవంగానే చెప్పింది కదా, చెప్పినట్టుగా 1000 రూపాయలు పెంచింది కాక మళ్ళీ 3000 ఎక్స్ట్రా వాళ్ళకి బోనస్ ఇస్తానని చెప్పి 7000 ఇచ్చేసిండు చంద్రబాబు నాయుడు గారు. అనుకున్నది అనుకున్నాడు చేయటానికి మాత్రం ఆయన గారు టైం టు టైం
ఆయన పక్క నుండి వాళ్ళు కూర్చొని ఏదో అంటాం కాదు, ఆయన పరిపాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు కదా, మొత్తం చూసి మొత్తం సస్యశ్యామలంగా చేయాలనేది ఆయన పట్టుదల. అన్నేపుల నుంచి కూడా ఒకేపే కాదు, మొన్న ఏడాదాకా అన్ని పరిసరాలు కూడా బయట ప్రపంచాల నుంచి మనకు కొత్తనే రావట్లేదా? అంతకుముందు ఆయన ప్రభుత్వంలో ఏమన్నా ఒక పరిశ్రమ ఏదన్నా వచ్చిందా? కనీసం బయట దేశాల నుంచి మేము ఇది పెడతాం అనేది ఏదన్నా వచ్చిందా? రాలేదు కదా. అలాగనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడ నుంచి బయట దేశాల వాళ్ళు ఏదైనా పెట్టడానికి అవకాశానికి ఎదురు చూస్తున్నారు. మనం ఏంటంటే పార్టీగా మాట్లాడుకోవాలి తప్ప ఇంట్లో విషయాలు అలాంటివి మాట్లాడుకుంటే అది వాడు అంతర్గతానికే దారితీస్తుంది. మెయిన్ పాయింట్ అది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడన్నా ఫలాన్ని ఇంట్లో వాళ్ళని కానీ ఎవరినైనా నోటుకుంటున్నారు ఆయన గారు. ఎందుకంటే ఆయన ఉన్న స్థానం నుంచి వచ్చినోడు ఎప్పుడు కూడా ఒకళ్ళని కించిపరిచి మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అది లోకేష్ బాబు గారు కానీ ఇంకొకళ్ళు కానీ అక్రమంగా కేసులు పెట్టే ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే. అనవసరంగా రేత్రి కూడా సబ్జెక్ట్ ఉంటేనే చెయ్యండి అని చెబుతారు చంద్రబాబు నాయుడు గారు. సబ్జెక్ట్ లేనిది కేసులు కూడా పెట్టొద్దు.